నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. బుడమేరు గండ్లు పూడ్చడంతో విజయవాడలో ముంపు కాలనీలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కొన్ని కాలనీల్లో వరద తగ్గగా మరికొన్ని చోట్ల ఇంకా వరద నీరు కొనసాగుతోంది. సింగ్ నగర్, పాయకపురం, కండ్రిక ప్రాంతాల్లోని అనేక కాలనీల్లో వరద నీరు పూర్తిగా తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో పాదాలు తడిసేంత వరద నీరు నిలిచి ఉంది. పూర్తి స్థాయిలో వరద తగ్గడానికి కొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. వరద ప్రభావం చాలా వరకు తగ్గడంతో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సింగ్ నగర్లో బాధితుల కోసం ప్రభుత్వం పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లను అందించింది. దాతలు కూడా ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉన్న జక్కంపూడి కాలనీలో ట్రాక్టర్ల ద్వారా తాగునీరు, ఆహారం, పాలు, దుస్తులు అందిస్తున్నారు. బాధితులకు నిత్యావసర సరుకులను ప్రభుత్వం అందజేస్తోంది. నేరుగా కాలనీలోకి రేషన్ వాహనాల ద్వారా సరుకులు తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో 108, 104 సంచార వాహనాల ద్వారా ప్రజలకు చికిత్సలు అందిస్తున్నారు. 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో మంత్రి సవిత పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలు, పాలు అందించారు. జక్కంపూడి కాలనీలో మెడికల్ క్యాంపును మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. ఇందిరానాయక్ నగర్లో పర్యటించిన మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. జోరు వర్షాలకు మళ్లీ వరద పెరగడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ ఎడమగట్టుపై పూడ్చిన గండ్లను ఏపీ జలవనరుల శాఖ పటిష్టపరిచే ప్రయత్నాలు సాగిస్తోంది. పూడ్చిన 3 గండ్ల ప్రాంతాన్ని ఎత్తు పెంచేలా మట్టి బండరాళ్లను వేస్తున్నారు. గండ్లు పడిన రోజు నుంచి అక్కడే ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడు పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. సిపిఎస్ని పరిశీలిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నారు. ఎగువన కురిసిన వర్షాల వల్ల పులివాగుకు వరద ప్రవాహం పెరిగింది. పులివాగు నుంచి వస్తున్న ప్రవాహంతో బుడమేరుకు 2800 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం గండ్లు పూడ్చివేయడంతో ఆ నీరు బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలో కలుస్తోంది. మరో 2 రోజులు భారీ వర్ష సూచనలున్నందున గండ్లు పూడ్చిన దగ్గర గట్టు ఎత్తు పెంచాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. నిపుణుడు కన్నయ్య నాయుడుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 67, 68, 69 గేట్ల వద్ద ఉన్న బోట్లను సీఎం పరిశీలించారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ 67, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయగా వాటిల్లో మెటల్, కాంక్రీట్ నింపుతున్నారు. మరో కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం ఒక్కో కౌంటర్ వెయిట్లో 17 టన్నుల బరువు వచ్చే వరకు మెటల్, కాంక్రీట్ నింపనున్నారు. అప్పుడు మాత్రమే గేట్లు తెరిచి మూసేందుకు వీలుంటుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఇటీవల వచ్చిన వరద కారణంగా కృష్ణానదిలో బోట్లు కొట్టుకు వచ్చి కౌంటర్ వెయిట్లను ఢీకొనడంతో అవి దెబ్బతిన్నాయి. జలవనరుల శాఖ సలహాదారుడు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో జోరు వాన పడుతోంది. శ్రీకాకుళంలో రాత్రి నుంచి కురిసిన వర్షానికి రోడ్లు నీట మునిగాయి. నాగావళి, వంశధార నదులు పొంగే ప్రమాదం ఉండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వర్షాలకు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం వేగావతి నదిపై నిర్మించిన కాస్వే కొట్టుకుపోయింది. అయ్యన్నపేట, కోమటి చెరువు నిండిపోవడంతో రహదారిపై వరద ప్రవహిస్తోంది. బొబ్బిలి మండలం కొత్తపేంట వద్ద పెంట ఛానల్కు గండిపడింది. అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. విశాఖలో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. గోపాలపట్నంలో కొండపైన ఉన్న ఇళ్లకు ముప్పు వాటిల్లింది. ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం తుమ్మగూడెంలో పెద్ద చెరువు వద్ద బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి వాగులో కొట్టుకుపోయాడు. ఈతగాళ్లు వాగులో వెతకగా మృతదేహం లభ్యమైంది. పెదపాడు మండలంలోని కొన్ని గ్రామాల్లో వరద నీరు పోటెత్తింది. ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద వల్ల ఎదుళ్ల వాగులో ప్రవాహ ఉధృతి పెరిగింది. తిరువూరు మండలం చౌటపల్లి, కాకర్ల, టేకులపల్లి వద్ద ఎదుళ్ల వాగు వంతెనలపై నుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అక్కపాలెం రహదారిలో పడమటి వాగు వరద వంతెనపైకి చేరింది. ఈ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అధిక వర్షాలతో తిరువూరు నియోజకవర్గంలో వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్ఎస్పీ తిరువూరు మేజర్ కాల్వకు సుగాలి కాలనీ వద్ద గండ్లు ఏర్పడ్డాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్లేరు, విప్ల, పడమటి, గుర్రపు, కొండ, అలుగు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఏపీలోని నందిగామ వద్ద మున్నేరుకు క్రమంగా వరద పెరుగుతుంది. ఖమ్మం పరివాహక ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువైతే ఇంకా వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఖమ్మంలో వరద బీభత్సం సృష్టించిన మున్నేరు నది నిలకడగా ప్రవహిస్తుంది. ఎగువన మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వరద స్వల్పంగా పెరిగినా ప్రస్తుతం ఖమ్మం వద్ద 16 అడుగులతో ప్రవహిస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు ముంపు ప్రాంత వాసులను రాత్రే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. వరదలకు దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన ఆయన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ముదిగొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అంటురోగాలు, జ్వరాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు భట్టి ఆదేశాలు జారీ చేశారు. మున్నేరు వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలతో కలిసి ఆయన పర్యటించారు. వరద ప్రభావం గురించి బాధితులను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి వారికి బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు రగ్గులు పంపిణీ చేశారు. ఆ తర్వాత పునరావాస శిబిరాలను సందర్శించారు. కేంద్ర సహకారం, సాయం తెలంగాణ సర్కారు ఎప్పుడూ ఆశిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి సృష్టించిన వైపరీత్యాన్ని రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో ఇవాళ 3 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. మాదాపూర్లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన అపార్ట్మెంట్ను కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు కాగా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీ షెడ్లు, భవనాలను నేలమట్టం చేశారు. సర్వే నెంబర్లు 12, 13, 14, 16లో పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి కబ్జాదారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వాటిని హైడ్రా అధికారుల పర్యవేక్షణలో కూల్చివేస్తున్నారు. దుండిగల్లోని మల్లంపేట కత్వా చెరువులో అనధికారిక విల్లాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎఫ్టీఎల్లో ఉన్న 3, బఫర్ జోన్లోని 5 విల్లాలను నేలమట్టం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని వాణినగర్, హెచ్ఎంటీ కాలనీల్లో చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. పాండ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వచ్చే కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇప్పటికే ఉన్న ఇళ్లను కూల్చడం లేదన్నారు. సున్నం చెరువులో నిర్మాణాలను గతంలో కూడా కూల్చారని, మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేసినట్లు తెలిపారు. అక్రమంగా నిర్మించినందుకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై, బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని రంగనాథ్ వెల్లడించారు. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కూల్చబోమని హామీ ఇస్తున్నట్లు రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇల్లు, ప్లాటు, భూమిని కొనుగోలు చేయవద్దని సూచించారు.